ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని ఆడించే ఆట ప్రకారంగానే నడుస్తుంది. ఈ సీక్రెట్ మీలో ఎంతమందికి తెలుసు? ఫేక్ పర్సన్స్ నుంచి ఎలా తన ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అలాంటి ఒక ఫేక్ పర్సన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకప్పుడు జమానాలో ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఈజీగా బ్రతకగలిగేవారు. బట్ ఈనాటి సొసైటీలో మనం అలానే అమాయకులుగా ఉంటూ ఇన్నోసెంట్ గా బ్రతుకుతామనంటే మనల్ని ఒక తోలు బొమ్మలాగా ఆడిస్తారు. వాళ్ళ యొక్క అవసరాలకి వాడుకొని మనల్ని పండు తిన్న తర్వాత తొక్క పాడేసినట్టుగా పారేస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే మనల్ని మోసం చేస్తారు, మన యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఇలాంటి సొసైటీలో మనం కూడా తెలివైన వాళ్ళగా బ్రతికితేనే మనం హ్యాపీగా ఉండగలం, మనం సెక్యూర్గా ఉండగలం. సో ఈరోజు ఈ వీడియోలో ఒక తెలివైన పర్సన్స్ ఎలా ఉంటారు, ఒక ఇన్నోసెంట్ పర్సన్ కూడా ఒక తెలివైన పర్సన్గా మారాలని అంటే ఎలాంటి క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీ యొక్క బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక లోకం యొక్క తీరు, ఒక తెలివైన వాడి యొక్క తీరు ఏంటనేది తెలుసుకుంటారు. మీరు అందరిలా కాదు, మీరు సంథింగ్ డిఫరెంట్ అనేలా మీరు తయారవుతారు.